మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి. దైవజనమా, చాలామంది వారి జీవితాల్లో ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలుసా? శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేస్తారు, సమస్యల గుండా వెళుతున్నప్పుడు ప్రార్థన చేస్తారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి అని అంటే మనకుండే కృప ఏంటో తెలుసా? శోధనలో పడ్డ తర్వాత ప్రార్థన చేస్తారు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో నీవు గడుపుతున్నావో ఒకసారి ఆలోచించు. ప్రతి అరుణోదయం లేవటంతోనే దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆ అలవాటు నీకుందా? ప్రతి రాత్రి పడుకునే ముందు దేవుని సన్నిధిలో కుటుంబంగా కలిసి ప్రార్థించి ఆ తర్వాత పడకల మీదకి వెళ్ళే అనుభవం కలిగి బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. చాలామంది వారి జీవితాలలో వాక్యాన్ని వింటారు, పరిచర్య చేస్తారు, పాటలు పాడతారు, కానీ ఏం చేయరు తెలుసా? ప్రార్థన చేయరు. ప్రార్థన చేసేటప్పుడు కూడా అట్లా పడక దగ్గరికి వెళ్ళి సాప్ మీద మోకరేస్తారు కదా, 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా మనం ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో లేవటంతోనే తొల్లిటి కంఠధ్వని దేవునికి మనం వినిపింప చేయదుము గాక. నిద్రమత్తుతనాన్ని యేసు నామములో దేవుడు దూరం చేయును గాక.